హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు శివేత్రి ఛానల్. ఇక్కడ చూస్తూ ఉన్న ఈ ఆలయం నేమ్ ఏకం అండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని తడ నుండి వరదైపాలెంకి వెళ్ళే రూట్లో ఉంటుంది. మేము చెన్నై నుండి ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా మేము ఇదే రూట్లో వెళ్తూ ఉంటాము. నేను ఈ బిల్డింగ్ని చూస్తూనే వెళ్తూ ఉంటానండి. అంత అందంగా ఉంటుంది. ప్రతిసారి అడిగేదాన్ని, ఒకసారి తీసుకెళ్ళండి, ఎలా ఉంటుందో చూడాలి అని. అప్పుడంతా టైం కుదిరేది కాదు. ఈసారి మాత్రం తీసుకెళ్లారు. ఇది స్థాపించిన వారు కల్కి భగవాన్ గారు. ఈయన ఒక ఆధ్యాత్మిక గురువు అంట. చాలామందికి తెలిసే ఉంటుంది కల్కి భగవాను, అమ్మ భగవాన్ అని. మరి కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చు. కానీ బిల్డింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇక ఈ ఆలయం ఏప్రిల్ 2008లో ప్రారంభించబడిందంటండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి సాటర్డే సండే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుందండి. మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. అంటే ప్రశాంతమైన వాతావరణం అనమాట. రిమైనింగ్ వీక్ డేస్లో వచ్చేసి మార్నింగ్ 9 to 12 దాకా ఉంటుందంటండి. ఎవరైనా రావచ్చు, ఆ టైంలో మెడిటేషన్ చేసుకొని వెళ్ళొచ్చట. ఇక మనం టెంపుల్లోకి వెళ్ళాలి అంటే స్లిప్పర్స్ని అవుట్ సైడే వదిలిపెట్టేసి వెళ్ళాలండి. ఇదంతా వాటర్ ఫ్లోలా ఉంది, కానీ వాటర్ ప్రెజెంట్ అయితే లేవు. ఫోన్ నాట్ అలౌడా? ఇక్కడ మేము చూసిందైతే 2 floors అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, వెళ్ళలేదు. ఇక ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడ మనం తీసుకెళ్ళిన మొబైల్స్ని అక్కడే సబ్మిట్ చేసేసి వాళ్ళు ఒక టోకన్ లాగా ఇస్తూ ఉన్నారు. ఆ టోకన్ తీసుకునేసి మనము ముందుకెళ్ళిపోవాలన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఈ పెద్ద హాలు, చాలా పెద్ద హాల్ అండి. ఎంతమంది జనం వచ్చినా అసలు అలాగే సరిపోతారు, అంత పెద్ద హాల్ ఉంది ఇక్కడ. ఈ టెంపుల్ని చూస్తూ ఉంటే ఎటు చూసిన పాలరాళ్ళే అండి. అవుట్ సైడ్ గోడలకి మొత్తం పాలరాళ్ళతోనే ఫినిషింగ్. కింద ఫ్లోరు, అవుట్ సైడ్ గోడలు మొత్తము చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇక ఈ హాల్లోనే మన ఫోన్స్ని ఇచ్చేసి, అంటే ఫోన్ అలో లేదు కదా, ఫోన్స్ ఇక్కడే ఇచ్చేసి వాళ్ళు టోకెన్ ఇస్తారు. అది తీసుకుని ఇంకొక దగ్గరికి వెళ్ళాలి. అక్కడ సెక్యూరిటీ లాగా ఉంటారు, వాళ్ళు ఆ టోకెన్ తీసుకుని మనల్ని ఇంకొక ఫ్లోర్కి పంపిస్తారనమాట. అక్కడ ఉందండి టెంపుల్ అంటున్నాం కదా, వాళ్ళు ఆ టెంపుల్ని ఆ ఫ్లోర్లో పెట్టున్నారు. అంటే ఆ దేవుడు అలాగా కొలిచేలాగా. అది ఎలా ఉందంటే, మేము వెళ్ళగానే చుట్టూ పెద్ద పెద్ద డోర్లు అండి, 4 ఉన్నాయి. ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క పేరుంది. మేము వెళ్ళిన ద్వారం అయితే ఐశ్వర్య ద్వారం అంట. అందులో ఏం చెల్లాము, వెళ్ళగానే చాలామంది ఫారినర్స్, ఇక అదర్ స్టేట్స్ వాళ్ళు అనమాట, కన్నడ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, ఇంకా మన తెలుగు వాళ్ళు కూడా అందరూ కలిసి ఆసనాలు వేస్తూ ఉన్నారు. మేము చూసినప్పుడు అయితే శవాసనం వేస్తూ ఉన్నారండి. దానికి కూడా క్లాసెస్ ఉంటాయంట. సాటర్డే సండే వాళ్ళకి క్లాసెస్ ఉంటాయంటండి. ఇక ఇవైతే ప్రసాదాలు అనమాట. ఆ క్లాసెస్కి కూడా మనీ 3500 అంట. మామూలుగా మనం విజిట్ చేయడానికి మాత్రం ఎటువంటి టికెట్ లేదు, ఎంట్రన్స్ లేదు, మనం వెళ్ళి హ్యాపీగా చూసుకుని రావచ్చు. కానీ క్లాసెస్ తీసుకోవాలంటే మాత్రం 3500 కట్టాలి. అకామిడేషన్ ఫుల్ మొత్తం వాళ్ళదేనంటండి. ఇక అకామిడేషన్ అంటే రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి కూడా ట్రావెలింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారట. అలా ఉంటుంది. మేము వెళ్ళగానే ఒక ఆయన రిసీవ్ చేసుకుని, మీకు ఏ లాంగ్వేజ్లో వినడానికి బాగుంటుంది మేడం అని చెప్పి అడిగారు. అంటే కంఫర్ట్గా మీరు ఏదైతే ఏ లాంగ్వేజ్ వినగలుగుతారు అంటే, మేము తెలుగు అంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశారండి వారు. అంటే ఈ ఆశ్రమాన్ని ఎవరు నిర్మించారు, కల్కి భగవాన్ గారు ఈ ఆశ్రమాన్ని నిర్మించారు, వారి కొడుకు కృష్ణాజీ అనే ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నారు అని. ఏంటి ఎందుకు అందరూ ఏదో తెలియని ఫీల్తో బాధపడుతూ ఉంటారు కదా, ఇలా మేము మెడిటేషన్ ద్వారా వాళ్ళు ఆ పెయిన్ని పోగొడతాము, రిలీఫ్ చేస్తాము, అలా ఉంటుంది. మీకు ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ అయితే చూడండి అనేసి మామూలుగానే చెప్పారనమాట. చాలామంది వస్తూనే ఉన్నారు. మేమైతే టెంపుల్ చూడడానికి వెళ్ళాము. టెంపుల్ చాలా బాగుంది. ఇక వీళ్ళు తినడానికి, విజిటర్స్కి అలాగే వచ్చిన వారికి తినడానికి పక్కనే రెస్టారెంట్ కూడా ఉందండి. ఈ రెస్టారెంట్ని చూడండి ఎంత బాగుంది. దీని ముందు నేను చూపించాను కదా కొన్ని చెట్లు, అవన్నీ కదంబం పూలు అంటారు కదా, ఆ చెట్లండి. ఏది ఏమైనా అక్కడ ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే ఆ వాతావరణం, అట్మాస్ఫియర్ అలా ఉంది. వాళ్ళు అలా పచ్చదనంగా క్రియేట్ చేస్తున్నారనమాట. చాలా బాగా నచ్చిందండి చూడడానికి మాత్రము. ఇక ఇక్కడ చూస్తూ ఉన్నారా, ఇదంతా ఈ రెస్టారెంట్ అండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అవుట్ సైడ్ లుకింగ్ కూడా అటు సైడ్ ఉంటుంది, పొలాలు అలాగా కనిపించేలాగా ఉంది.
ఇక కాస్ట్ కూడా పర్వాలేదండి, కొంచెం రీజనబుల్ అంటే దాని మీద ఇంకొంచెం ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా అనుకోండి అంతేను, అంతకు మించి మోర్ కాస్ట్ అయితే ఏమనిపించలేదు. భోజనం టైం అయింది మేము వెళ్ళేసరికి. చూడండి నేమ్ వచ్చేసి యోగి ఆహార్ అంట. మేము వెళ్ళే టైంకి భోజనం టైం అనమాట, మంచి టైంకి వెళ్ళాము. మీల్స్ అయితే 160 రూపీస్ అంటండి. ఇక మేమైతే జ్యూస్ తాగాము, మంచి ఎండకి వెళ్ళాము కదా. వెనకల కనిపిస్తూ ఉన్నాయి బౌల్స్, ఆ స్టీల్ అంతా చాలా బాగా నచ్చిందండి నాకు మాత్రము. ఎవరైనా ప్రతి ఒక్క ఆడవాళ్ళు అంటే హౌస్ వైఫ్ వాళ్ళు వంటింట్లోకి ఏం కావాలని చూసుకుంటారు, ఎక్కడికి వెళ్ళినా నచ్చిన వస్తువుని. చూడండి ఈ స్టీల్ గిన్నెలు అయితే నాకు భలే నచ్చాయి. జంటగా ఒక దాంట్లో పొడి వేసున్నారు, ఇంకొక దాంట్లో వచ్చేసి నెయ్యి వేసున్నారు. నాకు అనిపించింది ఇది కూడా మన ఇంట్లో ఒకటి ఉంటే బాగుండేమో అని. ఎన్ని గిన్నెలు ఉన్నా కూడా ముందు ఆడవాళ్ళు చూసేది ఇద్దో ఇలాంటివి ఇంకా కావాలని అనుకుంటూ ఉంటారనమాట. నాకు కూడా ఇది చాలా బాగా నచ్చిందండి. ఇక ఇక్కడ వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదండి ఈ వీడియో, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.